8 రోజుల కోసమని వెళ్లి 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్. స్టార్ లైనర్ టెస్ట్ ఫ్లైట్ కోసం వెళ్లిన వీరిద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా ISS లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వీరిద్దరిని తీసుకొచ్చేందుకు పలుమార్లు నాసా యత్నించినప్పటికీ అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు వారు తిరుగు ప్రయాణమయ్యారు. సునీత విలియమ్స్, విల్మోర్లు 2024 జూన్ 5న ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రకు వెళ్లారు. మరుసటి రోజు ISSతో వారి వ్యోమనౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది. పలు పరిశోధనల తర్వాత 8 రోజులకే భూమిపైకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీకేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 2024 జూన్ 12న బోయింగ్ స్టార్ లైనర్ భూమిపైకి వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో వ్యోమగాముల ప్రయాణం వాయిదా వేసినట్టు నాసా ప్రకటించింది. జూన్ 26న వ్యోమగాములు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా తెలిపింది. ఆ తర్వాత మళ్లీ వాయిదా వేసింది. అన్నీ అనుకూలిస్తే 2024 జులై 2న వీరి తిరుగు ప్రయాణం ఉండొచ్చని ఆ సమయంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సునీత విల్మోర్ ISS సిబ్బందితో కలిసి దాని నిర్వహణ బాధ్యతలు సహా పరిశోధనలు చేపట్టారు. కొన్ని రోజులకే సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. భూమిపైకి వ్యోమగాములను తీసుకొచ్చే సమయంలో సమస్యలు తలెత్తవచ్చని భావించి వద్దని పేర్కొంది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ 6న స్టార్ లైనర్ ఖాళీగా తిరుగు పయనమై న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది. సునీత విలియమ్స్కు మరికొంతకాలం నిరీక్షణ తప్పలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్తో ఫాల్కన్ 9 రాకెట్ను గత ఏడాది సెప్టెంబర్ 28న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు. సెప్టెంబర్ 29న సాయంత్రం 5:30 అది ISSతో అనుసంధానమైంది. ISSతో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్లోని నాసా వ్యోమగామి నిక్ హగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ అదే రోజు రాత్రి 7 గంటల తర్వాత ISSలోకి ప్రవేశించారు. హగ్, గోర్బునోవ్ 2025 ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నట్టు నాసా ఆ సమయంలో ప్రకటించింది. సుదీర్ఘకాలం అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, విల్మోర్ వీరితో పాటు అదే మిషన్లో భూమిపైకి చేరుకోనున్నారని పేర్కొంది. వీరిని తీసుకొచ్చేందుకు క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో 2 సీట్లను ఖాళీగా ఉంచినట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మిగతా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి అది వాయిదా పడింది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సొచ్చింది. అంతరిక్షంలో ఉన్న సమయంలో సహోద్యోగులతో కలిసి సునీత విలియమ్స్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భూమిపై ఉన్న పలువురు విద్యార్థులతో చిట్చాట్లో తన అనుభవాలు పంచుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ద్రవాలను ఎలా తీసుకుంటారో వారికి చూపించారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రయాణంపై మళ్లీ అనిశ్చితి నెలకొన్న వేళ తాము అక్కడ బాగానే ఉన్నామని సునీత పేర్కొన్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమిపైకి వస్తామని ధీమాగా చెప్పారు. ఈ క్రమంలోనే మార్చి 12న స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కి తీసుకొస్తున్నట్టు నాసా, స్పేస్ ఎక్స్ ప్రకటించాయి. మార్చి 16న విజయవంతంగా ISSను డ్రాగన్ క్రూ 10 వ్యోమనౌక చేరుకుంది. సునీత విలియమ్స్కు ఇది 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ISSకు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ISSలో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది. 2012లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా 2025 జనవరి 30న ఆమె 8వ సారి వాక్ చేశారు.
ఆరోగ్యంగా ఉండేందుకు ఐఎస్ఎస్లో పలు వ్యాయామాలు చేశారు. ఈసారి 8 రోజుల యాత్ర కోసం వెళ్లి 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు.